కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ కార్ రేస్ లో అవినీతి జరిగింది, అరెస్ట్ చేస్తాం రేపా మాప అని చెప్పి అంటున్నా కానీ అరెస్ట్ చేయట్లేదు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే దాన్ని మొత్తం తయారు చేస్తుండ్రు. ఇప్పుడు కొన్ని బయటపడ్డాయి. ఆయన ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఎవరెవరు ఏమేమి చేసిర్రు అవన్నీ ఉన్నాయి బయటికి. మొన్నటిదాకా కవిత పోయి రాలేదా, మళ్ళీ పోతుంది. ఇప్పుడు కవితతో మీ పార్టీకి మంచి అనుబంధం ఉందంట. ఇప్పుడు అనుబంధం ఉందని అది ఒకటి ఇంటి నుంచి నడుస్తున్న రాజకీయం. అది కేసీఆర్ ఇంటి నుంచి నడుస్తున్న రాజకీయమే తప్ప కవిత ఎప్పుడు కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయది. కంపల్సరీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక డ్రామా. రేవంత్ రెడ్డి గారు గతంలో జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపించడం జరిగింది. అందుకోసం అదే కక్షతోనే కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కుట్ర పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తప్పది. ఎందుకంటే ఆయన పదవిలో ఎదగాలి, ప్రజలను చూడాలి. ప్రజలకు కేసీఆర్ పాలన ఏం బాగలేదు. మీరు ఉట్టి ఒక రేవంత్ రెడ్డి తరఫు నుంచే కాదు కదా, ఇప్పుడు ఈయన చూడనందుకే కదా ఇవన్నీ అవుతున్నాయి. కేసీఆర్ ఇవన్నీ చూడకుండా ఉంటేనే కదా. ఇప్పుడు ప్రజల పాలన కరెక్ట్ చేయకుండా అలా ఇంటి పాలన పెట్టుకొని అందరికి చూస్తే కాదు కదా. అందుకే ఈ మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు నిలబడ్డా 100% గెలుస్తారు. కాంగ్రెస్ అన్న ప్రజలు చాలా బలంగా ఏదైతే ఇప్పుడు వాటర్ కు సంబంధించిన ఇష్యూ నడుస్తుందో, గతంలో ఒక ఆయన గోదావరి నీళ్ళు అమ్మేశాడు, ఒక ఆయన కిష్టా నీళ్లు పంపించేశాడు. ఎవరు వచ్చిన ముఖ్యమంత్రి ఆంధ్రాకి న్యాయం చేస్తారు తప్ప తెలంగాణని అన్యాయం చేస్తారు నీళ్ళ విషయాలని చెప్పి ప్రజలు బలంగా మాట్లాడుతారు. దీనిపై మీరేమంటారు అసలు? చెప్పాలంటే ఇవన్నీ వెళ్ళినాయి గత ప్రభుత్వంలోనే. ఇవన్నీ ఎలిగేషన్స్ వెళ్ళినాయి గత ప్రభుత్వంలో చేసిన పనులే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఏవి అవన్నీ జరుగుతాయి. అట్లా అసలు ఏమన్నా మా గవర్నమెంట్ మా నాయకులు ఆ దృష్టికి తీసుకొని అది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వాళ్ళకే న్యాయం జరుగుతుంది. కానీ వేరే ప్రభుత్వానికి నీళ్ళు ఇచ్చేది లేదు. మా డబ్బులు మా తెలంగాణకి ఖర్చు పెడతాం తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే అప్పుల కుప్పను ఎట్లా తీర్పాలి? మన సీఎం గారు చెప్పారు. మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇన్ని డబ్బులు వస్తున్నాయి మాకు, ఇందులో నుంచి అప్పు ఏం కట్టాలి, ప్రజా పాలన ఏం చేయాలి, ఇవన్నీ మీకే లెక్క చెప్తున్నా చూడండి మీరు చేయండి అని తెలంగాణ ప్రజలతోని ఇంటర్వ్యూ ఇచ్చిండు. మీకు తెలుసు కదా అది. ఇప్పుడు ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందా, ప్రజలకు పథకాలు అమలు చేసిందా? 100% అమలు చేసింది. ఏం పథకాలు అమలు చేసిందా? ఏం చేసిందంటే ఇప్పుడు ఒక తరఫు నుంచి అప్పులు తీర్పుకుంటూ పోతుంది ఆ ప్రభుత్వం, వడ్డీ కట్టుకుంటూ పోతుంది. మళ్ళీ పథకాలను ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీరు 6 హామీలు ఇచ్చారు, ఏం చేసిరని అడుగుతున్నారు. అంతే కదా. అయితే హామీలు ఇచ్చినాయి మేము తప్పకుండా ఒకటి చేసుకుంటూ పోతాము. ఇప్పటికే 2-3 పథకాలను అమలు చేసినాం, ఇంకా 3 ఉన్నాయి. త్వరలోనే మా సీఎం గారు చేస్తాడు. మాకు కూడా గాంధీ భవన్ లో సమాచారం ఉంది. అది ఎప్పుడు ఏది అవుతుంది అనేది మాకు కూడా తెలుసు. తప్పకుండా ఈ ఇయర్ లోపల అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. తులం బంగారం అవుతుందన్న మహిళలకి 100% అవుతాయి. బంగారం రేట్ ఎక్కువ ఉంది కదా. రేట్ ఎక్కువ ఉంటుంది. మేము హామీ ఇచ్చింది తప్పకుండా చేస్తాం కదా. మహిళలకి 2500 స్కీమ్ తప్పకుండా ఇస్తాం, అది కూడా ఇస్తాం. బీజేఆర్ నగరు అండ్ ఎంఎస్ మక్తా ఆ ఏరియాలో మన కృష్ణన్న గారు ప్రజల కోసం పోరాడి మరి జాగలు పంచడం జరిగిందంట. అసలు ఏంటన్నది? ఇప్పుడు ఆ స్లమ్ ఏరియా ఎలా ఉన్నాయి? ఇప్పుడు బీజేఆర్ నగర్ లో అక్కడ ఒక 100 జనాలు ఉండేవారు, పాకలేసుకొని. ఓకే. గుడిసెలు వేసుకొని 100 జనాలు ఉంటే అప్పుడు వాళ్ళకు తినడానికి తిండి, ఉండడానికి నీడ లేని పరిస్థితిలో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి కమ్మర్ కృష్ణ గారు మా అన్న దగ్గర వచ్చి, అలా మాకు ఇల్లు లేవు ఏం లేవు అంటే అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారికి కమ్మర్ కృష్ణ గారు చెప్పి 200 మందికి బీజేఆర్ నగర్ ఖైరతాబాద్ లో పటేల్స్ అనేవారు ఉండే, రెడ్డిస్ ఓకే, రెడ్డిస్ తోని మాట్లాడి జనార్దన్ రెడ్డి గారికి చెప్పి రెడ్డిస్ తో మాట్లాడి 200 ఇండ్లు బీజేఆర్ నగర్ లో నిర్మించడం జరిగింది. వాళ్ళ ఫ్లాట్లు కొట్టిస్తే మంచిగా ఇటుకలతో ఇండ్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా కమ్మర్ కృష్ణ గారి దయ వల్ల మేము ఉంటున్నామండి, మేము బ్రతుకుతున్నాం. అదొకటి చాలు పైన చూస్తుంటాడు అన్ని. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు బిఎస్ మక్తా కూడా, బిఎస్ మక్తాలో కూడా ఒక 50 మంది మాకు ఇండ్లు లేవు సార్, ఇట్లా మేము వరదలు వచ్చి హుస్సేన్ సాగర్ నుంచి నీళ్లు వచ్చి మేము తట్టుకోని పరిస్థితి అంటే ఆ ఒక సైడ్ నుంచి నీళ్లు లేని సైడ్ 50 మందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆడ కూడా కమ్మర్ కృష్ణ గారి పేరు పదే తలుచుకుంటుంటారు. అది పి జనార్దన్ రెడ్డి గారు, కమ్మర్ కృష్ణ గారు వీళ్ళందరూ చేసింది. అది అన్నగారి దృష్టికి తీసుకెళ్ళింది కమ్మర్ కృష్ణ గారు. అన్నగారు నిల్చొని
డబ్బులు లేనోళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ఇటుకలు తెచ్చి కట్టుకోండి, ఇసుక తెచ్చుకొని కట్టుకోండి అని చెప్పి అన్న కూడా మా ఇంటి మీదకి వచ్చి చెప్తే అన్న అంత దయనీయమైనటువంటి వ్యక్తి కమ్మరి కృష్ణ గారు మరవలేమైన. నెక్స్ట్ అన్న కమ్మరి వెంకటేష్ గారి రాజకీయ భవిష్యత్తు అసలు ఏంటి? ఇప్పుడు కమ్మరి కృష్ణ గారు పీజేఆర్ వాళ్ళ అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం. అది అధిష్టానం గుర్తిస్తే మేము ఉన్నంత పదవులోకి ఎదుగుతాం. లేకపోతే ప్రజాసేవలు, ఇప్పుడు మేము హైదరాబాద్ మట్టుకే మేము ప్రజాసేవలు చేయము. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇట్లా అమ్మాయికి పెళ్లి కావాలి, అమ్మాయికి డబ్బులు లేవు, అమ్మాయికి పుస్తమెట్టలు కావాలి, ఏమైనా నేనైనా కానీ మా అన్నయ్య గారి అబ్బాయి వినయ్ అయినా కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ఓన్లీ ఖైరతాబాదే కాదు, మాకు సరౌండింగ్ ఎంతైతే మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో కూడా మమ్మల్ని గుర్తుపట్టని వ్యక్తి లేడు. ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, ప్రతి ఒక్క మినిస్టర్ గుర్తుపడతాడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గుర్తుపడతాడు. తప్పకుండా మాతో అయిన సహాయం చేసుకుంటూ పోతాం. ప్రతి ప్రజలలో అయితే మేము 100% పొద్దున్న లేస్తే ప్రజలను